హలో అందరికీ, చూసారా ఫిష్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అయితే చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసము ధనియాలు జీలకర్ర మెంతులు ఆనియన్స్ టొమాటోలు ఎండుమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడినంత వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాను వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ను మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాగా ఈ మసాలానంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కారము ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగా మసాలా అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకు చింతపండే అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్. నార్మల్ కర్రీస్ కన్నా ఈ చేపల పులుసుకి అయితే చింతపండు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా పాత చింతపండు వాడడం వల్ల ఈ చేపల కూరకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనము పులుసుకు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూత పెట్టేసుకొని పులుసు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు అయితే ఇప్పుడు బాగా ఉడికి కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉప్పు కారం పసుపు పట్టించి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో చేప ముక్కలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే చెప్పేది చేపల కూర చేసిన రోజు కన్నా మరుసటి రోజు అయితే టేస్ట్ బాగుంటుందనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.